ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒకరిని గెలిపించడంలో కాన్ఫిడెన్స్ ఉంటది, అదే ఒకరిని ఓడించడంలో కామెడీ ఉంటది అంటూ ఓ ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. యమహో నియమయమాదం చెలరేగిల్దియగదిగ తాపం నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడ తాళం. ఏమండి ఏంటి ఈ రోజు తమరి ఫేస్ ఓ బాగా వెలిగిపోతా ఉంది. ఏం చేస్తుంది? నిన్న మ్యాచ్ చూసా, విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి దిగాడు, బ్యాట్ పట్టుకుని కొడితే 6 ఏం కొట్టాడు అబ్బా. ఆ విరాట్ కోహ్లీ నెంబర్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వచ్చు కదా. దేనికి అంటే అంత పెద్ద బ్యాట్స్మెన్ ని నా లైఫ్ లోనే చూడలేదండి. ఇక ఆయన నెంబర్ ఇస్తే తర్వాత ఆయన మేము చూడలేమండి. అయ్యి బాబు, నువ్వు లోపలికి పా. తక్కువ సంపాదించే మోడు అంటే ప్రతి ఒక్కరికి లోకం అయిపోయింది నీకు. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద ఏంట్రా యుద్ధం చేస్తున్నావేంట్రా? ఏంటి ఈ చీర కట్టుకున్నావు? చీరలన్నీ నలిగిపోయినాయి, చినిగిపోయినాయి, మీకు తెలియదా ఏంటి? శివాజీ గారు నలిగిపోయినాయి చినిగిపోయిన అంటే నేను ఏదో చేసా అనుకున్నారు. నేను అనుకోనుగా పంచిపోయింది. బేసిక్ ఇదే బాగుంది, ఇదే వేస్తారు నేను చెప్పినా గానీ. పాతబడి నలిగి మేకు తగిలి చినిగి కాదండి, శివాజీ గారు మొన్నే చెప్పారు కదా ఇంగ్లీష్ మాట్లాడొద్దు అని, అయినా ఎందుకు మాట్లాడుతున్నారు? అరచేయి అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు, అలాగే జడ్జిలు నా ఇంగ్లీష్ ని ఆపలేరు. మేము ఎత్తే బోట్లు కూడా ఎవడో ఆపలేడురా. మేము ఎత్తే బోట్లు ఆపలేదు. సర్లే గాని ఏమండి, ఏంటి నడుము చాలా అందంగా ఉంది కదా, వడ్డానం పెట్టరు? భార్యామణి జేబు ఖాళీగా ఉంది కదా, ఓ 10 లక్షలు పెట్టొచ్చు కదా. 2 బీర్లు అయితే ఇలాంటి 100 చెప్తా నేను. ఏంటండి స్కిట్ లాగడం చేస్తా, నిన్ను లాగడం. మంచి సారీ కట్టుకున్నావు, పూలు పెట్టుకున్నావు, ఎంత అందంగా ఉన్నావు నా సామిరంగా. ఈ రోజు నీకు చుక్కలు చూపిస్తా. అదండి, ఈయన చెప్పే మాటలు మాత్రం సినిమా స్టోరీలా పెద్దగా ఉంటాయి. సార్ నమస్తే సార్. ఏంటమ్మా సార్, మీకు డెలివరీ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఏంటండి ఆ బాక్స్? చూపిస్తానే. నా కోసం మా ఆయన బంగారు నక్లీస్ తెచ్చాడే. ఏమండి ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ? నేను ఏ రోజు అంటే నేను ఎవరిని సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 1,00,000 సంపాదిస్తా. ఆ మాత్రం నా పిల్లని బంగారం కొనియలేనా? నా కన్నయ్యకి ఎటువంటి దిష్టి తగలకూడదు, ఇంకా దిష్టి అసలు తగలకూడదు. ఓకే బాయ్, ఆఫీస్కి వెళ్ళొస్తా. నమస్కారం సార్. నమస్తే. రమేషా? అవును, పక్కింట్లో ఉంటా కదా. ఓకే ఏం చేస్తారు సార్? సాఫ్ట్వేర్. ఓకే. 20 lakhs ఫర్ యానం. 5 లక్షలు పర్ రాజమండ్రి. 2 lakhs ఫర్ నసాపూర్ విత్ నసాపూర్ ఎక్స్ప్రెస్. సార్ మీరు దేని మీద వర్క్ చేస్తారు? పైథాన్. మీరు సైతాన్. మీరు చూస్తాను మీరు ఎంత చేపు చేస్తారో చూస్తాను. మీకు వచ్చే 1,00,000 మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఓకే. మీరు పొండి సార్ మీ జాబ్ కి. మా అంత శాలరీలు కాదు, 20,000 శాలరీలు. నాది జాబే. ఏం జాబ్? కరువు పని. సార్ నేను వచ్చేస్తా, 10 నిమిషాలు అటు ఇటు లేట్ అంతే. బ్యాగ్ తీసుకుని అన్నం తీసుకుని వచ్చేస్తా, ఓకేనా? బంగారు నక్లీస్ కొనిచ్చాడు, పక్కింటి పిరుగు పొరుగు ఆడవాళ్ళకు చూపిస్తేనే అన్నాం. తన్మయోదినా ఏంటి వినోదిని వదినా? ఏంటి అబ్బాబ్బాబ్బా ఎంత అందంగా ఉన్నావు. ఎవరిని పడేయడానికో? నేను ఎలాంటి దాన్ని తెలుసు కదా వదినా. నేను నా మొగుని తప్ప పరాయి మొగాని కన్నెత్తి కూడా చూడను. నిజమే. ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది, పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టొద్దన్నా. సరే వెళ్ళొచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండు. ఏంటి వదినా ఇలా వచ్చావు? వదినా కాస్త పంచదార ఉంటే ఇవ్వు. పంచదార మా ఇంట్లో లేనే లేదు వదినా. నువ్వు వెళ్ళి వదినా, నేను తీసుకొస్తాను, పంపిస్తాను. కానీ గోపిక వదినా. ఏంటదినా? ఏంటంటావేంటి? ఆ పక్కింటి వినోదిని వదినికి వాళ్ళ ఆయన కాసుల పేరు బంగారు నక్లీస్ చేయించాడే.
వద్దే మా నాయన ఎప్పుడన్నా మనకు కొనిచ్చాడా? ఆ దొంగ సచ్చుడు ఎడగొనిచ్చాడు. పెళ్ళైన కానీ ఇంతవరకు బంగారు ముక్క కొనలేదు తెలుసా? ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు విరగొట్టైనా సరే కొనుక్కోవాలి. రాని ఉతికి ఆరేసి చీరేత్త. ఓకే బాయ్. ఓకే ఓకే బాయ్, జాగ్రత్త. ఏమే తన్ను, ఓయ్ తన్ను, ఏమి తన్ను? అయ్యో ఏమే గోపిక, ఏమై సార్? వచ్చ పగిలింది ఏమే తన్ను, ఏంటి కాదు చెప్పు, ఎందుకు అంత కోపం? ఎందుకంటారేంటి? ఆ పక్కింటి వినోద్ని వాళ్ళ ఆయన చూడండి, వాళ్ళ ఆవిడకి బంగారం లాంటి 20 గ్రాముల నక్లెస్ చేయించాడు. నాకు చైన్ కొనిస్తారా లేదా? చైన్ అంటే మనకు వచ్చే శాలరీకి ఎక్కడ అవుతుంది? నోరు మూసుకొని బయట పడుకొని సావు. ఏమే గోపిక గోదావరి వచ్చేసా? నన్ను పిలవరా? ఇప్పుడు నేను పిలిచాను అనుకో, నేనే ఇబ్బంది పడాలి అందుకు. మీరు నక్లెస్ కొంటేనే ఇంట్లోకి రండి, లేకపోతే ఆ దోమలు అక్కడ పెట్టి సావండి. ఏదన్నా అయితే నెక్లెస్ తెస్తేనే ఇంట్లోకి రా, లేదంటే అయితే సావు. రమేష్, ఏంటయ్యా? రమేష్ నీకు మర్యాదగా ఉందా ఇది? నేనేం చేశాను? చైన్ కొనిచ్చావా మీ ఆవిడకి? అవును, మీ కొనిచ్చాను. ఆవిడకి చైన్ కొనిస్తే మీ ఆవిడ దగ్గర పెట్టుకోలే. మా ఆవిడకి వాళ్ళ ఆవిడకి వచ్చి చూపిస్తే వాళ్ళ అయ్యి మమ్మల్ని కొనమంటున్నారు. మా దగ్గర శాలరీలు ఎక్కడయ్యా? అవునయ్యా, చైన్ కొట్టిద్దే ఆ మాత్రం ఆడవాళ్ళు చుట్టుపక్కలకి వెళ్ళి బంగారం చూపించుకుంటారు. అందులో తప్పేముందయ్యా? తప్పేమి కాదు. డైలీ నేను మా ఆవిడతో కాపురం చేసేవాడు. ఈ రోజు బయట పడుకోమది. నువ్వు చేస్తావు నాతో కాపురం? అయ్యి బాబోయ్ సార్, నిజం చెప్తున్నా, మీ శాలరీ మీ దగ్గర పెట్టుకోండి. ఇంకొకసారి గనక మీ ఆవిడకి ఏమన్నా కొన్నారో, ఇదే కాలనీలో మేము సీనియర్స్ ఏం చేస్తామో తెలియదు చెప్తున్నాను. ఆవిడకు నేను బంగారం కొనుక్కుంటే ఈ చుట్టుపక్కల గొడవ ఏంటి నాకు అర్థం కాదు. ఏమండి? ఏంటి ఏమండోయ్? రేపు మన పెళ్లి రోజు ఉంది కదా, బంగారు గాజులు కావాలండి. బంగారు గాజులా? ఎరా మీ ఆవిడ కొన్నావో నువ్వు అయిపోయినట్టే చూసుకో. ఇప్పుడు బంగారం గాజులు కొనలేను, ఎందుకంటే బంగారం చాలా రేటు పెరిగింది, పిరముందంట. డబ్బులు లేవు, సర్దుకోలేవా? ఏమన్నా డబ్బులు లేవా? అవును. 6 లక్షలు రష్మి, 6 లక్షలు అకౌంట్ లో పెట్టుకొని నాకు గాజులు కొన్నాడు అంటే నాకు అర్థమైంది. కొనివా నువ్వు? గాజులు కొనమంటే ఆలోచిస్తావా? డబ్బులు పెట్టుకొని బయట తగలడు. కొనియకపోతే ఇది కొడుతుంది, కొనిస్తే వాళ్ళతో గొడవ. ఏదో ఒకటి చేయాలి. ఏమే బయటికి రా. ఏంటో చెప్పు. ఒక మార్చుకోకు, కొంచెం నవ్వు. ఎందుకో? నువ్వు నవ్వు చెప్తా. చెప్పు. థ్యాంక్ యూ అండి, మీకోసం వెయిట్ చేస్తుంటే త్వరగా వచ్చి లోపలికి వెళ్ళు. మనం ఇంత చెప్పినా కానీ వాడు వార్నింగ్ ఇచ్చిన కానీ ఒప్పుకోలేదు రాడు. రమేష్, ఏంటి మీ ఆవిడకి నేనేమి కొనొద్దని చెప్పాను కదా? చెప్పాడా లేదా? అవును. మరి నువ్వు ఎందుకు కొన్నావు మళ్ళీ ఇప్పుడు గాజులు? ఏంటి నీ ఆవిడ గాజులు మా ఆవిడ కొనుక్కున్నావా? థ్యాంక్ యూ రమేష్. ఇప్పుడు వాళ్ళ ఆవిడ గాజులు కొన్నావు, వాళ్ళ ఆవిడపై మా ఆవిడ చెప్పుద్ది. మా ఆవిడ గాజులు ఏంటి? అప్పుడు నేనేం చేయాలరా చెప్పు? దాని ఎందుకు మీ ఆవిడ వెయిట్ చేస్తున్నట్టుంది. ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అంతే నాన్న తన్ను. ఏంటి నీకొక సర్ప్రైజ్? ఏంటది? గాజులా? అర్జెంట్ గా నేను ఆగలేను, రావే తన్ను. గోపిక వదినా, ఏంటదినా? బంగారు గాజులు మన ఆయన తీసుకొచ్చారు కదా, మరి దానికి ఉడికెత్తిచ్చాలి కదా. పదా వినోదిని వదినా, వినోదిని వదినా. ఏంటదినా? యాక్చువల్లీ కొంచెం మీ ఇంట్లో నాకు కాఫీ పొడి ఉంటే ఇవ్వు వదినా. అప్పడాలు ఉన్నాయి, అప్పడాలు అప్పుడాలు ఉన్నాయి వదినా, కాఫీ పొడి ఉంది వదినా. ఏమంటాయ్? ఎక్కడున్నారండి? ఏంటే? వాళ్ళు ఏదో పంచదార కాఫీ అడుగుతున్నారు, చూడండి. అన్నయ్య గారు, మా ఆయన నా కోసం బంగారు గాజులు చేయించారు. మా ఆయన నా కోసం బంగారు గాజులు చేయించాడు. ఇది ఎంతో తెలుసా? 20 గ్రాములు పెట్టి మా ఆయన 2 గాజులు చేయించారు. తెలుసు నాకు. హలో, ఎంత ఖర్చు అయిందో తెలుసా అన్నయ్య? తెలుసు, ఉన్నది నేను, నాకు తెలియదా? కొన్నది నువ్వా? 6 లక్షలు పెట్టి నాకు గాజులు కొనిపించమంటే కొనిపించలేదు, కానీ నాకు అర్థమైంది నువ్వు వీళ్ళకు గాజులు కొనిపించాలని కాబట్టి కదా నాకు గాజులు కొని. నేను వాళ్ళ గాజులు ఎందుకు కొనిస్తాను? ఏం జరుగుతుందండి ఇక్కడ? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కాదు కాదు, ఏంటి ఏమైంది? ఈ గాజులు కొనింది ఎవరు? ఏమైంది ఇప్పుడు? ఈ గాజులు కొనింది మీరే కదా, మరి ఆయన కొన్నాడని చెప్తారేంటి? గాజులు కొన్నది మేము. ఏమండి, గాజులు కొన్నది మేము, ఆయన కాదు మా కొంట. నువ్వు యువతికో గాజులు కొనిపించి అవును వాళ్ళని కవర్ చేసుకోవడం కోసం వీళ్ళ మీద నిందేసావు అనమాట. ఆ యువతో నాకు ఇప్పుడు యువతకు నువ్వు గాజులు కొనిపించావు, అడుగులు పెట్టా నేను చెప్తున్నాను చూసుకో. అయ్యో, ఇప్పుడే ఇంట్లో పుట్టిడికి వెళ్ళిపోయింది. బాయ్ బాయ్.
మీరు ప్లేట్ మీరు వాయించి అది నా పుట్టింటికి వెళ్ళింది. మరి ఇప్పుడు నువ్వు కొన్నామని చెప్తే మా మాయావుళ్ళు పుట్టింటికి వెళ్ళరా? ఇప్పుడు మా ఆవిడ వెళ్ళిపోయింది, నేను ఏం చేయాలి? వెళ్ళి బతిమాలుకుని తెచ్చుకోపో. ప్రతిదానికి ఓకే అంట. ఇగో నాన్న చూడు, అందుకే ఏమన్నా ఉంటే ఇలా బయట తిప్పుకోకూడదు. చూడు ఆయన నింద నీ మీద చేస్తున్నాడు. నలుగురు చూస్తే నేను తప్పుగా అనుకోరు. మనం లోపలికి వెళ్దాం. ఏమండి ఈ గాజు తీసుకుని మీరే కదా. నీ దగ్గర ఉన్న బంగారం కూడా గిల్టులా కనపడుతుంది నీ ఫేస్ కి. అది కాదండి. సో శివాజీ గారు, హౌ వాజ్ ఇట్? బాగుంది నూకరాజు, బాగా చేశారు, అందరు బాగా చేశారు, బాగుంది. నైస్ నూకరాజు, నైస్, సరదాగా. ఖుష్బు మ్యామ్. రాజు గారు, రమేష్ గారు, జోష్ ఉంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆ లైన్ లో ఉంది. బాగుంది, నిజంగానే చాలా బాగుంది. గుడ్ లక్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి? శివాజీ గారు. సో జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్, ఫుల్ స్కోర్స్ 20 out of 20.